బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులెత్తేశారు. బీసీ కోటా పెంపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసింది. బీసీ కోటా పెంపు విషయంలో తానేం చేయలేనని అని వ్యాఖ్యానించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి నయా పైసా లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కోటా పెంపు అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతులెత్తేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి అయినంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయగలను, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నట్టేనని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుల్ని సాధించడంలో కిషన్ రెడ్డి విఫలమయ్యారని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర మంత్రిని అయినంత మాత్రాన నేనేం చేయగలనంటూ వ్యాఖ్యానించడంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరితోనే రిజర్వేషన్ల సమస్య వచ్చిందంటూ కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై 50% పరిమితి విధించింది కాంగ్రెసేనని కిషన్ రెడ్డి విమర్శించారు. దానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తాజాగా హైకోర్టులో వాదనలు వినిపించడంలోనూ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. బీసీలకు 42% కోటాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 42% రిజర్వేషన్ల పేరిట బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కోటా పెంపు అంశంపై ముందు నుంచి రేవంత్ సర్కార్ వ్యవహార శైలి అనుమానాస్పదంగానే ఉందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.